నేపాల్కు వరద ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. మరోసారి వరదలు వచ్చే అవకాశం ఉందని నేపాల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ తెలిపింది. టిబెట్ వైపున ఉన్న సరస్సుకు గండిపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు కూడా పెట్టింది. ఇటు వరదల్లో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. శుక్రవారానికి 469 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దాదాపు 1500 మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఇటు సహాయక చర్యలు మూడో రోజుకు చేరాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. నేపాల్ పోలీసులు చెబుతున్న లెక్కల ప్రకారం చిత్వాన్ లో అత్యధికంగా 178 మృతదేహాలు లభించాయి. నవల్పరాసి తూర్పులో 110 మందిని గుర్తించారు. గోర్ఖాలో 44 మంది మరణించారు. నువాకోట్ లో 37 మృతదేహాలు లభించాయి. డాడింగ్ లో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. తనహులో 28 మంది, నవల్పరాసి వెస్ట్ లో 27 మంది, రసువాలో 12 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పొరుగున ఉన్న టిబెట్ లోనూ 3 మరణించారు. మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే పని వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు 1545 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారిలో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం 48 మంది కాట్మాండ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడ వారి కుటుంబ సభ్యులు ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. గల్లంతైన వారి కోసం కూడా బంధువులు వెతుకుతున్నారు. సహాయక చర్యల్లో భద్రతా సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. మొత్తం 7451 మంది భద్రతా సిబ్బంది ప్రస్తుతం పనిచేస్తున్నారు. వారిలో 2391 మంది నేపాల్ ఆర్మీ సిబ్బంది ఉన్నారు. రోడ్లు దెబ్బతినడంతో కొన్ని ప్రాంతాలను చేరుకోవడం కష్టంగా ఉండడంతో హెలికాప్టర్లను కూడా ఉపయోగిస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి బాధితులను బయటకు తీసుకొస్తున్నారు. కాగా వర్షపాతం వల్ల ఈ వరదలు రాలేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నదిలో ప్రవాహం ఆకస్మికంగా పొంగి పొర్లడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. గతేడాది కూడా రసువా జిల్లాలో ఈ నది ఉప్పొంగడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా చూస్తే నేపాల్లో ప్రకృతి విలయం ఇంకా ఆగలేదు. ఒకవైపు మృతుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు గల్లంతైన వారి కోసం గాలింపు సాగుతోంది. ఇక నేపాల్ ప్రభుత్వం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.